పిల్లలందరూ ఎగ్జామ్స్ రాశారు, చక్కగా రిజల్ట్స్ వచ్చాయి. మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. అయితే పాస్ అయిన వాళ్ళు పాస్ అయ్యారు, కొంతమంది ఒక సబ్జెక్టో 2 సబ్జెక్టులో ఇలా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే పాపం మళ్ళీ కట్టుకుని మళ్ళీ రాస్తూ ఉంటారు అనుకోండి. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఒక ఊరిలో ఒక అబ్బాయిని ఒక తండ్రి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉన్నాడు. 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు 6 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడంట ఆ అబ్బాయి. స్కూల్లో టీచర్లు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆ అబ్బాయిని ఏదో ఒకటి అనడం మొదలుపెట్టారు. పిల్లలైతే వెటకారంగా హేళనగా ఇది అదొక రకంగా చూడడం మొదలుపెట్టారు. పాస్ అయిన వాళ్ళందరూ ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళని ఏ రకంగా చూస్తారో మనందరికీ తెలుసు. అలాగే టీచర్లు కూడా పిల్లాడిని అన్నారంట. జనరల్గా చెప్తారు కదా, భయం చెప్తారు కదా, నువ్వు ఎందుకు రాయలేదు, పిల్లలందరూ పాస్ అయ్యారు చూడు, నీకు అందరిలాగానే నీకు చెప్పాం కదా, చదివించాం కదా, నువ్వెందుకు సరిగ్గా చదవలేదు, ఈ 6 సబ్జెక్టులు ఎలా ఫెయిల్ అయ్యావని చెప్పేసి క్లాసులో టీచర్లు కూడా అడిగి ఆ అబ్బాయిని ఇంకోసారైనా బాగా చదువుకొని మందలిస్తారు ఎవరైనా. ఆ రకంగా మందలించారు. ఆ అబ్బాయి బాధపడుతూ తినడం మానేసి ఇంట్లో డల్గా ఉండడం ఇలా చేస్తూ ఉన్నాడంట. ఆ అబ్బాయి ప్రవర్తనలో కొంచెం తేడా కనబడేసరికి ఇంకా తండ్రి వెంటనే ఏం చేశాడంటే 2 కేకులను తెప్పించి ఆ అబ్బాయికి కేకుల పైన 32% మార్కులు, ఆ అబ్బాయికి ఎంత వచ్చాయో 100కి ఎంత వచ్చాయో ఆ మార్కుల్ని కేకుల పైన వేయించాడంట. వేయించి ఆ అబ్బాయి చేత 2 కేకుల్ని కట్ చేయించాడంట. కుటుంబ సభ్యులందరినీ పెట్టి చక్కగా కేకులు కట్ చేయించి సెలబ్రేట్ చేశాడంట. అందరూ అంటారు కదా, పాస్ అయిన వాళ్ళు కేకులు కట్ చేసుకుంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు కేకులు కట్ చేసుకోవడం ఏంటనేసి మనం అంటాం. కానీ అక్కడ ఆ తండ్రి చేసింది కూడా చాలా మంచి పని అని అనిపించింది. ఎందుకంటే ఆ పిల్లాడు అందరి పిల్లలు పాస్ అయ్యారు, నేనే ఫెయిల్ అయ్యానని డల్లగా అదొక రకంగా అయిపోయాడు. తిండి తినకుండా మనసులో మానసికంగా అదొక రకంగా బాధపడుతున్నాడు. ఆ పిల్లాడి మనసులోంచి బాధను పోగొట్టాలి, ఎలాగైనా సరే కొంచెం ధైర్యాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో ఆ తండ్రి 2 కేకుల్ని తీసుకొచ్చి కట్ చేయించాడు. ఆ అబ్బాయికి 6 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాయి, 32% మార్కులు వచ్చాయి. అందుకని కేకులు కట్ చేయించి చెప్పాడు, నాన్న నువ్వు ఫెయిల్ అయినందుకు నువ్వేమీ టెన్షన్ పడక్కలేదు, ఈసారి కాకపోతే ఇంకొకసారి పాస్ అవుతావు, ఇదేమి జీవితం కాదు కదా ఫెయిల్ అవ్వడానికి, నువ్వేం టెన్షన్ పడకని చెప్పేసి సరదాగా కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేయించాడు. అందరితోటి చెప్పాడంట, నా కొడుకు ఫెయిల్ అయింది జీవితంలో కాదు, ఓన్లీ పరీక్షలో మాత్రమే, ఈసారి కాకపోతే ఇంకొకసారి పాస్ అవుతాడు, దీంట్లో పెద్ద పోయిన విషయం ఏముంది, అందరూ బాగా చదువుకున్న వాళ్ళే ఏమన్నా డెవలప్ అయ్యి ఉంటున్నారా, ఏమీ చదువుకోలేని వాళ్ళు కూడా బాగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, సంపాదించిన వాళ్ళు ఉన్నారు, మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, నా కొడుకు ఈరోజు కాకపోతే రేపు పాస్ అవుతాడు, దాని గురించి మీరు అందరూ హేళన చేయాల్సినంత అవసరం లేదని చెప్పేసి అందరికీ ఒక వార్నింగ్ లాగా ఇచ్చి కొడుకు చేత 2 కేకులను కట్ చేపించి చక్కగా సంతోషంగా హ్యాపీగా గడిపారంట. అంటే ఆ తండ్రి చేసిన దాంట్లో కూడా చాలా కరెక్ట్ ఉంది. ఎందుకనంటే చూడండి, ఇప్పుడు మనం ఇంటర్ చదివే పిల్లల్ని ఇలా 10th క్లాస్ చదివే పిల్లలు ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాగానే ఫెయిల్ అవ్వగానే ఏం చేస్తున్నారండి, ఎవరి మటుకు వాళ్ళు చనిపోతూ ఉన్నారు ఏదో ఒకటి చేసుకుని. తల్లిదండ్రులకి పాపం కడుపు శోకాన్ని మిగులుస్తూ ఉన్నారు. పోయింది పరీక్షే కదా, ఈసారి పోతే ఏమైంది, ఇంకొకసారి మళ్ళీ రాసుకోవచ్చు కదా అన్న ఆలోచన వాళ్ళ మనసులోకి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ తోటి పిల్లలు అందరూ పాస్ అవుతారు, హేళనగా చూస్తారు, వాళ్ళ ముందు పరువు పోయింది, అవమానకరమైంది అన్న బాధలోకి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటున్నారు. పోతే ఏమైందిలే, మళ్ళీ ఈసారి బాగా చదువుకుందాం, అయ్యో జీవితాన్ని ఇలా చేసుకోకూడదన్న ఆలోచన ఆ సమయానికి ఆ పిల్లలకి ఆ మైండ్లోకి రాదు. కానీ ఆ పిల్లాడి ప్రవర్తన చూసి ఆ తండ్రి మాత్రం చక్కగా 2 కేకులు తెప్పించి పిల్లాడికి ధైర్యం చెప్పాడు ముందర, నువ్వేమి టెన్షన్ పడకు, నువ్వేమి జీవితంలో ఫెయిల్ అవ్వలేదు, పరీక్షలో మాత్రమే ఫెయిల్ అయ్యావు, సార్ బాగా చదువుకుని పాస్ అయ్యి ఎప్పటికైనా మంచి భవిష్యత్తు ఉంది నీకు, నువ్వు టెన్షన్ పడకు, దీని గురించి ఏమి ఇదవ్వకని చెప్పేసి ఆ పిల్లాడికి ధైర్యం రావాలన్న ఉద్దేశంతో కేకులు కట్ చేయించాడు. అప్పుడు ఆ పిల్లాడు నాన్నకు మాట ఇచ్చాడంట, నాన్న నేను ఈసారి మాత్రం మొత్తం పరీక్షలో అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి నేను ఖచ్చితంగా 10th పాస్ అవుతాను, నీకు మాట ఇస్తున్నాను, ఇంకోసారి ఏమి చిల్లర తిరుగుళ్ళు తిరగడం కానీ చదవ మీద దృష్టి పెట్టకుండా ఫోనులు చూడడం కానీ ఇలాంటి పనులు ఏమీ చేయను, నేను చాలా బాగా చదువుకుంటానని చెప్పేసి తండ్రికి మాట ఇచ్చాడంటే ఆ కొడుకు. చూసారండి, పిల్లలకి ఈ రకంగా ధైర్యం చెప్పాలి. కొంతమంది పిల్లలు రిజల్ట్స్ రాగానే 2 మార్కులు తక్కువ వచ్చినా కూడా ఏడ్చేస్తూ ఉంటారు. రీల్స్లో చాలామంది చూసాం, పిల్లలకి ఏంటో 2-3 మార్కులు తక్కువ వచ్చేసరికి బొడబడబడమని ఏడ్చేస్తూ ఉన్నారు ఆడపిల్లలు. అయితే ఏమైందండి, 2 మార్కులు తక్కువ వస్తే ఏదో పెద్ద కొంపలంటిపోయిన విషయమా చెప్పండి. ఎంత బాగా చదివే వాళ్ళకైనా కూడా ఎప్పుడొకప్పుడు ఇలాంటి మిస్టేకులు జరుగుతూ ఉంటాయి. క్లాసుల్లో బాగా చదివి మార్కులు వచ్చిన వాళ్ళు కూడా పబ్లిక్ ఎగ్జామ్ వచ్చేసరికి రాయలేకపోతారు, అక్కడికి వెళ్ళేసరికి మర్చిపోతూ ఉంటారు. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సబ్జెక్టు పోయిందని చెప్పేసి ఇలా దిగులు చెందాల్సిన అవసరం లేదు, మళ్ళీ అవకాశం అనేది ఉంది కదా, అక్కడతోనే అది లాస్ట్ కాదు కదా, దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే పిల్లలు. అంతేగాని వాళ్ళేదో అంటారు వీళ్ళేదో అని అంటారని ఫీల్ అయ్యి మీరు తినడం మానేసి ఇంట్లో బాధపడుతూ మానసికంగా కూర్చుని ఎక్కువగా ఆలోచించి వెళ్ళిపోని పిచ్చి పిచ్చి పనులన్నీ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. పిల్లలందరూ అదే పనులు చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు జరిగిన
విషయం కూడా అదే. తండ్రి ఆ పిల్లోడు ప్రవర్తన, ఆ పిల్లోడు మానసికంగా బాధపడుతున్నాడని ఆలోచించి ఈ అబ్బాయి చేత 2 కేకులు కట్ చేయించాడు. చూడండి, ఎప్పుడైనా సరే పిల్లలు ఫెయిల్ అయ్యారని చెప్పేసి 4 తిట్టేయడం, 4 కొట్టేయడము, నీకెంత డబ్బు ఖర్చు పెట్టాను, ఎన్ని ఫీజులు కడుతున్నాను, నువ్వు అందరు పిల్లలు చూడు ఎలా పాస్ అయ్యారో, వాళ్ళకు చూడు, ఆ పిల్లడికి చూడు ఎన్ని మార్కులు వచ్చాయో, ఈ అమ్మాయి చూడు ఎంత బాగా పాస్ అయిందో అని ఇలా ఒకరితో కంపేర్ చేసి వాళ్ళని తిట్టడం కాదు. అందరి పిల్లల మైండ్ సెట్ ఒకేలాగా ఉండదు. కొంతమంది తెలివిగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది పాపం కొంచెం అమాయకంగా చదవలేని వాళ్ళు, జ్ఞానం కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఈ రకంగా కూడా ఉంటారు. కాబట్టి పిల్లల మనసును అర్థం చేసుకోవాలి. పరీక్ష ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకునే అవకాశం ఉంటుంది, కానీ ప్రాణమే పోయిందంటే మళ్ళీ తిరిగి వస్తుందో చెప్పండి? ముందు జీవితం ముఖ్యం. పరీక్ష ఫెయిల్ అయితే రేపైనా రాసుకోవచ్చు, కానీ జీవితం పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. అందుకే ఆ పిల్లాడికి ధైర్యాన్ని ఇవ్వాలి అన్న ఆలోచనతోటి నువ్వు ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకు, బాగా చదువుకో, చదువు మీద దృష్టి పెట్టని చెప్పేసి కుటుంబ సభ్యులందరినీ పిలిచి చక్కగా కేకులు కట్ చేయించాడు. ఎవరైనా సరే పిల్లలు ఫెయిల్ అయ్యారని అంటే తిట్టేయడం కాదండి. ఇంట్లో వాళ్ళు తిట్టేసి బయట వాళ్ళు ఎటకారం వేళకోళాలు చేస్తే ఆ పిల్లలు ఏమైపోతారు చెప్పండి? ఇంతకుముందు కాలం చదవలేదు అని హోంవర్కులు రాయిపోయినా, పరీక్ష ఫెయిల్ అయినా చిత్తకొట్టి పెట్టేవారు. అప్పుడు ఆ పిల్లలు పెద్దగా పట్టించుకునేవారు కాదు, చక్కగా మళ్ళీ రెండోసారి చదివేవారు. కానీ ఈ రోజుల్లో పిల్లల్ని ఒక్క మాట అంటే కూడా పడట్లేదు. ఒక్క తిట్టామంటే అన్నం తినడాలు మానేస్తారు, లేదంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడాలు ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి పిల్లలు మనస్తత్వాలు సున్నితంగా ఉన్నాయి ఈ కాలంలో. మరి వాళ్ళ కాలాన్ని బట్టి మనం కూడా మారాలి. పిల్లలు ఏదైనా చేసుకున్నారని అంటే అప్పుడు ఆ బాధ ఎంత ఉంటుంది చెప్పండి? మనం చాలా సంఘటనలు చూసాం. కాబట్టి ఏదైనా ఇంకా పిల్లలు తప్పు చేసినా, పరీక్ష ఫెయిల్ అయినా కూడా వాళ్ళని తిట్టేసి సాధించేసి ఇలాంటివి ఎవరూ చేయకండి. నిజంగా ఈ తండ్రి చేసింది నాకు చాలా బాగా నచ్చింది. ఈ తండ్రి ఇలా కేకులు కట్ చేయించడం వల్ల ఆ అబ్బాయికి కూడా ఒక ధైర్యం వచ్చింది. మా నాన్న చూడు నేను ఫెయిల్ అయినని మా నాన్న ఈ రకంగా చేశాడు కదా, మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకూడదు, నేను కూడా బాగా చదువుకోవాలని తండ్రికి కూడా మాటిచ్చాడు. ఇంకా బాగా చదువుకోవాలని ఒక పట్టుదల, ఒక ఇది వచ్చింది ఆ అబ్బాయికి కూడా. కాబట్టి ఎవరు కూడా పిల్లల్ని తిట్టకండి. ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యారు, పోయింది పరీక్షే కాబట్టి ఈజీగా తీసుకోండి. నెక్స్ట్ టైం మళ్ళీ బాగా చదువుకొని చక్కగా పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.